మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉండాలి, రెగ్యులర్ కేర్ టేకర్ ఉండాలి, రెగ్యులర్ వార్డెన్ ఉండాలి. ఇవన్నీ కూడా వ్యవసాయ కళాశాలలో ఏవీ కనబడటం లేదు మనకు. మొత్తం మీద మాత్రం ఒక అమ్మాయి బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన ఈ అన్ని కారణాల వల్ల కూడా జరిగిందని చెప్పొచ్చు. రష్మితకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున, అంటే మేనత్త కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది నల్గొండ ప్రాంతం నుంచి వచ్చారు. వారి మాటల్లో రష్మిత గురించి కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు సమాచారం ఉంది దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు మేనత్తనా? మేనత్త అవుతారా? మేనత్. మీకు ఎట్లా తెలిసింది? ఎప్పుడు తెలిసిందట తల్లిదండ్రులకి? పొద్దుగాల 8:30కు ఫోన్ చేసి, బుధవారం పొద్దున 8:30కు ఫోన్ చేసిర్రు. బుజ్జి ఊరేసుకుంది, తలుపు తీయట్లేదు, డోర్ తీయట్లేదని ఫోన్ చేసిర్రు. చేయంగానే వచ్చినాం మేము. మా అన్నకి 2 బిడ్డలు, 2 కొడుకులు. ఆయన పోస్ట్ ఆఫీస్ జాబ్ చేశాడు. బీపీఎం తక్కువ జీతంతో నోట్లో పని చేసుకొని చదువుకుంది. ఇంత బాబు నోట్లో పని చేశాడు. ఇంటర్ అక్కడనే నల్గొండలోనే చదివింది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ సీట్ వచ్చిందంటే మేము అందరం సంతోషపడ్డాం. ఇదే బాబు ఇది అనుకో, ఇట్లా చేస్తా అనుకోలేకపోతే మొత్తానికి ఆమెనే మంచిగా ఉంటుంది. ఇంట్లో మంచిగా ఉంటుంది, ఇంట్లో మంచిగా పర్ఫెక్ట్గా మాట్లాడేది ఆ అమ్మాయి. అట్లా అవుతుందని తెలిసింది, కానీ ఆ బుజ్జ యాక్టివ్నెస్ ఆ ఇంట్లో ఇంకా ఎవరు లేరు. ఆ ఇంట్లో అంత యాక్టివ్గా. చిన్న బుజ్జ బాగుండే, పెద్ద బుజ్జి కొంచెం వీక్ ఉంటే జర ఏమో అనుకున్నది. రేష్మితోనే మంచిగా యాక్టివ్గా ఉండేది. ముఖం మీద మంచి కళ్ళ అన్నీ మంచిగా ఉండేది ఆ బుజ్జికి. తల్లిదండ్రులకి ఏమైనా చెప్తే కూడా మీకు తెలుస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళు కళ్ళ కష్టం చేసే వాళ్ళు అయినా మోసం బాధపడి చదువుకుంది సార్. మీ బుజ్జి ఎట్లా ఉండేది? మంచిగా ఉండేది నాయన, మంచిగా ఉండేది. మేము తినకుండా తినకపోయేది నాయన, మంచిగా ఉండేది నాయమ్మ. అందరికీ తినిపించుకునేది నాయన. నేను నా కొడుకు 4 పిల్లలంటే బాధపడలేదు నాయన. ఓరని అన్నా కానీ తిట్టేది నాయన. నేను ఏం చెప్పలే నాయన. మాకు చదువు వల్ల ఏం టెన్షన్ లేదా బుజ్జికి, మంచి మార్కులు తెచ్చుకునేది. నాయన లేకుండా తోలకపోతుంది నాయన. మేము ఎంత అనుకోలేదు. రష్మిక మృతికి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి వార్డెన్ మనతో ఉన్నారు, సౌజన్య గారు. అసలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ సంఘటన ఎట్లా జరిగింది, వారు ఎట్లా చూస్తున్నారు? మేడం చెప్పండి. నమస్తే అండి, నా పేరు సౌజన్య. నేను ఇక్కడ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ని, అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్. రష్మిక మొన్ననే జాయిన్ అయింది, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. జాయిన్ అయిన తర్వాత తనకి సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు అని ఒక 2-3 సార్లు నా దృష్టికి వచ్చాయి. ఒకసారి వెళ్ళినప్పుడు, నేను బయటకు వెళ్తున్నప్పుడు, నేను అడిషనల్ వార్డెన్ అందరం కలిసి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉన్నారు. ఆ రోజు ఎవరు వార్డెన్ అంటే నేనే. అంటే ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది. 1:30 మాట్లాడాను నేను వాళ్ళతో. ఏంటమ్మా ఏంటి సమస్య అంటే, నేను ఉండలేకపోతున్నాను, ఉండను అని ఏడుస్తుంది. ఎందుకమ్మా అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పారు ఇట్లా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేవు అంట. అంటే అమ్మాయి కూడా అదే చెప్పింది, సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఉంటే నేను నా ఫ్రెండ్స్ కన్నా వెనకబడిపోతానేమో అని భయం వేస్తుంది అదని మాట్లాడింది. 1:30 నేను చెప్పాను, ఇలా ఉండదు లైఫ్ అంటే, ఇంత చిన్న వాటికి భయపడొద్దు అని చాలా కౌన్సిల్ చేసి, మీ పేరెంట్స్ ఏంటి, నల్గొండ డిస్టిక్ అని చెప్పారు, 4 పిల్లలు అని చెప్పారు, ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పారు. ఈ 1:30లో చాలా మాట్లాడుకున్నాం. అయిన తర్వాత చెప్పాను, లేదమ్మా నువ్వు ఉండు, నీకు 6 నెలలు చూడు, నీకు నచ్చితే కంటిన్యూ చేయ కోర్సు, లేకపోతే వెళ్ళిపో, ఎవరిదైనా చచ్చిపోయేదాకా అయితే చేయడం ఎందుకు అని కూడా చెప్పిన. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ హాస్టల్ నుంచి కూడా పంపించేస్తామని ఫైనల్ వర్డ్ కూడా చెప్పిన. తర్వాత నేను 10 డేస్ ఇంటికి వెళ్తా అన్నది, వెళ్ళింది, వచ్చిన తర్వాత నవ్వుతూ మాట్లాడింది నాతోని. హ్యాపీగా ఇప్పుడు రష్మిక మంచిగానే ఉంటావా అంటే, ఉంటా మేడం, మా అమ్మని ఒక 4 రోజులు ఉంచుకుంటా అన్నది. యాక్చువల్లీ ఈ హాస్టల్స్లో పేరెంట్స్ని మేము ఎలో చెయ్యం,
కానీ ఇంకా అమ్మాయి కొంచెం బాధలో ఉంది కదా అనేసి నేనే సరే అని చెప్పేసి ఓకే అని చెప్పి ఉండమన్నాం. తర్వాత మళ్ళీ ఇంకొక వారానికి మళ్ళీ వచ్చింది, మేడం మళ్ళీ మా అమ్మని తెచ్చుకుంటున్నాను ఉంటుంది ఒక 5 రోజులు అంది. అప్పుడు కూడా సరే అన్నాను, చిన్నపిల్ల కదా ఇంకా కోపప్ప వాళ్ళ మదర్ కూడా నిన్న లేదు అంతకుముందు వారం రోజులు ఉన్నది, సరే అని ఉన్నాం. తర్వాత బెడ్ ఛార్జెస్ వేస్తాం మేము హాస్టల్లో, అయినా కూడా బెడ్ ఛార్జెస్ వద్దు మేడం అంది. సరే పిల్లలు కదా అంత అమౌంట్ బాధపడతారేమో అని చెప్పేసి దానికి కూడా నేను ఓకే అని చెప్పిన. బెడ్ ఛార్జెస్ కూడా ఏం లేవు, మీ అమ్మని ఉన్నదా ఓకే, కానీ మళ్ళీ తెచ్చుకుంటే వేరే వాళ్ళు కూడా అంటే బాగుండదమ్మా అని చెప్పిన. సరే మేడం అన్నది, నవ్వుకుంటూ వెళ్ళిపోయింది, అంత అయిపోయింది. ఈరోజు శివరాత్రి కాబట్టి పిల్లలందరూ మేము ఇదే ఉన్నాం. నేను అడ్వైజర్కి కూడా చెప్పాము, అడ్వైజర్ కౌన్సిల్స్ నడుస్తుంటాయి మాకు, సొంత పిల్లల్లా చూసుకుంటాం ఇక్కడ. మేము ఎవరం కూడా మా పిల్లలు వేరు వీళ్ళ పిల్లలు వేరు అని కూడా, మా ఏజ్ డిఫరెన్స్ తక్కువ ఉన్న పిల్లలకి మాకు వీ ఫీల్ దెమ్ లైక్ ఏ కిడ్స్ లాగానే ఉంటాం మేము. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి మాకు ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు అకామిడేషన్, యాక్చువల్గా మాకు అకామిడేషన్ కూడా లేదు. కానీ మేము అడ్జస్ట్ చేయించి సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళ పిల్లలు బయట నుంచి వస్తే అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడతారో, మన పిల్లలు కదా మన కాలేజీలో చదువుతున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి అన్ని మంచాలు అప్పటికప్పుడు కొని ఎవ్రీథింగ్ అప్పటికప్పుడు కొని మొత్తం రూమ్స్లో ఒక్కొక్కరిని ఒక ఎక్స్ట్రా వేసి అడ్జస్ట్ చేయించి వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫుడ్ కూడా వాళ్ళు పెట్టుకునేదే, వాళ్ళు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవాలి, మధ్యాహ్నం ఏం పెట్టుకోవాలి, మొత్తం మెను అంతా వాళ్ళే. స్టూడెంట్ రన్ మెస్ ఇది. ఇక్కడ ఎవ్వరు కూడా వార్డెన్ అంటే జస్ట్ అక్కడ అన్ని సక్రమంగా జరుగుతున్నాయా అని లేవి చూడడం వరకే. వాళ్ళు వెళ్ళి ప్రొవిజన్స్ కూడా వాళ్ళే కొనుక్కొచ్చుకుంటారు, డబ్బులు కూడా వాళ్ళే కడతారు. ఇక్కడ కూడా మాదేముండదు, ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చిన దాంట్లో ఖర్చులు కావాలన్నప్పుడు మేము ఇస్తాం. ఈ అమ్మాయి అంటే మేము లేము వార్డెన్స్ ఇక్కడ ఫుల్ టైం కాదండి. యాక్చువల్గా మీకు అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే వార్డెన్ ఫుల్ టైం ఉండరు ఇక్కడ. మేము అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మేము ఆల్రెడీ మేము కాలేజ్లో టీచింగ్ జాబ్ చేస్తూనే ఉంటాం, ఫ్యాకల్టీగానే ఉంటాం. మాకు ఇవి అడిషనల్గా ఇస్తారు. అడిషనల్గా ఎందుకు ఇస్తారంటే పిల్లలతో ఉన్నప్పుడు టీచింగ్ చేసేటప్పుడు వీళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, పిల్లలకి ఏం కావాలో తెలుస్తుంది అని. కేర్ టేకర్ ఉంటారు, కేర్ టేకర్ ఆయన నైట్ ఉన్నారు, వాచ్మెన్ ఉంటారు గర్ల్స్ కదా, లోపలికి వెళ్ళో చెయ్యం మేము, ఎందుకంటే ప్రైవసీ ఉంటుంది. ఇది మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యూనివర్సిటీలో పిల్లలు వచ్చారంటేనే వాళ్ళకి మెచ్యూర్డ్ ప్లస్ వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోవడం అన్నీ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏం చదువుకోవాలి, ఏంటి ప్రతి ఒక్కటి వాళ్ళు డిసిషన్ తీసుకునే మైండ్ సెట్తో ఉంటారన్నదే యూనివర్సిటీ కదా. లేదు తను అనుకుంటాం ద ఏజ్ వీ ఫీల్ అలా ఉంటుందని, కానీ అందరూ అలా ఉండాలని లేదు. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది బాధలో ఉంటారు. అందుకని అమ్మాయికి మేము ఎక్స్ట్రా ప్రివిలేజెస్ కూడా ఇచ్చాం. సరే నీ ఇష్టం ఉండు, చెయ్యి, నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అని ఈ విధంగా చెప్పాం. వాళ్ళ పేరెంట్సే లేదు రా చదువుకో అని. మేము ఒక విషయం చెప్పడం జరిగింది, ఇది ఇంపార్టెంట్ కోర్స్ అమ్మా, చాలామంది డబ్బులు కట్టుకుంటే కూడా రాదు, నీకు ఫ్రీ సీట్ వచ్చింది అంటే నువ్వు ఎంత బాగా చదువుతావు, నువ్వు కొంచెం టైం అని మాత్రమే చెప్పినాం తప్ప ఉండాలి చెయ్యాలి నువ్వు లేకపోతే యూనివర్సిటీకి కష్టం అయిపోతుంది అన్న మాటలు కూడా మేము ఏవి కూడా చెప్పలేదు. అమ్మాయి వచ్చి మొన్న కూడా నవ్వుకుంటూ మాట్లాడింది నాతో. నాకు తెలియదు, సడన్గా అమ్మాయి ఈ సూసైడ్ థాట్లో ఉందని మనము ఎక్స్పెక్ట్ చేయం కదా నవ్వుకుంటూ మాట్లాడి వెళ్ళిపోయినప్పుడు. లేదు అంటే నేను ఫస్ట్ మాట్లాడానని చెప్పాను కదా, అప్పుడు వాళ్ళ రూమ్మేట్స్ని కూడా పిలిపించుకొని మాట్లాడాను. ఏంటి అమ్మాయి అంటే అర్థం కావట్లేదని ఏడుస్తుంది మేడం అంతే అని చెప్పారు. అంతే. ఇక్కడ ర్యాగింగ్ ఉండదండి మా అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్లో, ర్యాగింగ్ 0. మీరు ఎవరినైనా అడగండి, ఏ స్టూడెంట్నైనా 0. అడిగితే పేరు అడుగుతారు తప్ప అంతకుమించి ఇంకోటి అడగాలంటే కూడా భయపడతారు. అంతే. నెక్స్ట్ ఫ్రెషర్స్ డే ఉంది ఫస్ట్కి, సో దానికోసం డ్యాన్సులు అవి ఇవి అన్నీ చేసుకుంటూ ఉన్నారు పిల్లలు, ప్రోగ్రామ్స్ చేయాలి కదా. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ మధ్యన ఇంటరాక్షన్లో డ్యాన్సులు చేసుకుంటున్నారు. ఆ డ్యాన్స్కి అమ్మాయి ఒకటి ఉన్నది, అందుకని ఇద్దరు రూమ్మేట్స్ ఏమో పండగకి వెళ్ళారు. ఈరోజు శివరాత్రి ప్రచారంలో సౌజన్య గారి ప్రాబ్లం ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి ఫియర్ లేకుండా అందరితో యాక్టివ్గా ఉండే అమ్మాయి ఈ అమ్మాయి రష్మిత అని. రెండవ అంశం ఏంటంటే కనీసం ఇన్సిడెంట్ జరిగిన రోజే రూమ్మేట్స్ అందరూ మాయమవటం ఏమిటి అనేది ఒక బయట ప్రశ్న. అదే చెప్తున్నానండి. ఈరోజు మహాశివరాత్రి అందరికీ పెద్ద పండగ ఇది, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు కూడా పెద్దదే. నేను హైదరాబాద్కి వెళ్ళాను, ఉరుక్కుంటూ వచ్చాను ఈరోజు పండగ అయినా కూడా, ఎందుకంటే మన పిల్లలకి జరిగిందని. అట్లాంటిది వాళ్ళు వెళ్తామన్నారు. అప్పటికి కూడా నేను అన్న వెళ్ళే వాళ్ళని, అంత అవసరమా ఇప్పుడు ఇంత చిన్నపిల్లలకి ఎందుకు అవసరమా అన్న, కానీ వెళ్ళారు. మనం ఆపలేము, అది వాళ్ళ ఇష్టం. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది యూనివర్సిటీ, వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళొచ్చు రావచ్చు. 21 ఇండిపెండెన్స్ ఉంటుంది. 21 days మెసేజ్ అయితే మేము బిల్ అయితే వేస్తాం, మీరు ఎన్ని రోజులు ఉండరు లేదన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. కానీ ఆ ఇద్దరు రూమ్మేట్స్ రష్మిక రూమ్మేట్సే అని మేము ఎక్స్పెక్ట్ చేయం కదా, నెంబర్ 1. ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నైట్ 12:31కి వచ్చి డోర్ కొడితే ఫోన్ మాట్లాడుతుందంట. ఫోన్ మాట్లాడుతుంటే నేను మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నా, మళ్ళీ రాని ఏదన్నదో ఈ అమ్మాయి, సరే నువ్వు మాట్లాడు నేను మళ్ళీ డాన్స్కి వెళ్తున్నా అని చెప్పి కిందికి వచ్చింది. ఫస్ట్ అంటే ఎన్ని రోజులండి, ఇంకా 3-4 days ఉంది అంతే. 3 days కూడా ఉందో లేదో, 28 కాబట్టి ఈ మంత్. సో
చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వాళ్ళు విగరస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1 hour వరకు ఎగ్జామ్స్ అయినాయి. సో కిందికి వచ్చింది, అలసిపోయినట్టుంది, పడుకుంది కిందనే. సరే అమ్మాయి ఉంది కదా అని మనం ఎక్స్పెక్ట్ చేయం కదండి. ఇప్పుడు ఎవరు కూడా సూసైడ్ నువ్వు నాతో ఏదైనా షేర్ చేసుకుంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను ఫ్రెండ్గా. ఇప్పుడు నా పక్కన మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, నాకు ఇలా అనిపిస్తుంది అంటే నేను అంటి పెట్టుకొని ఉంటా. కానీ నాకు చెప్పినప్పుడు తనకు కూడా ఏం తెలియదు కదా. ఈ టాపిక్ ఎందుకు వస్తున్నది మేడం? ఇది ఫ్రీ సీటు. మరి నేను వెళ్తా అంటే మీరు పలానా అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ ఇంత చెల్లిస్తేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని డిమాండ్ చేశారు అని. అది అసలు మీరు ఎవ్వరు వచ్చి చెప్పినా కూడా అది అబద్ధం అండి. ఎందుకు అబద్ధం అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్, ఇక్కడ మాకు శాలరీస్ వస్తాయి. ఎవ్వరు కూడా సీట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం, ఎక్కువ మంది వస్తానో శాలరీ పెరగదు, శాలరీ తగ్గదు. మాకు ఎంత రావాలో అంత వస్తుంది మేము చేసే జాబ్కి. వాళ్ళు ఒక సీట్ వర్త్ ఆమె 5 lakhs, ఇప్పుడు 7 lakhs కూడా కాదు, అది తగ్గించేశారు ఈ ఇయర్. సో ఆమె ఫ్రీ సీటు అనుంటే అడ్వైస్ చేస్తుంటే ఇది డబ్బులు పెట్టినా వస్తలేదమ్మా సీటు, నువ్వు చదువుకో, ఆ డబ్బులు నువ్వు సేవ్ చేసిన దాని అవుతావు కదా మీ పేరెంట్స్కి. నేను కూడా చెప్పాను, వాళ్ళ పేరెంట్స్ ముందే చెప్పాను. మీరు ఇంతసేపు మీరు ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ ముందే కదా ఇంతసేపు మాట్లాడినా, ఒక్క మాటన వాళ్ళు ఈమె చెప్పింది అబద్ధం అని ఒక్క మాటన అన్నారా? మీరందరూ ఉన్నారు కదా, ఒక్కడు కూడా అన్నారు. ఎందుకంటే నేను అంత జెన్యున్గా వాళ్ళ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడిందాన్ని. నేను వాళ్ళతో కూడా అదే చెప్పిన, ఇది 5 లక్షలు 7 లక్షలు పెడితే రాని సీటు, మంచి చదువుకుంటుంది, చదువుకొనివ్వండి అమ్మాయిని, నువ్వు కూడా చదువుకో తల్లి అని చెప్పాం. అదేవిధంగా సజెషన్ చేసి ఉంటారు తప్ప నువ్వు వెళ్తే సీట్ వేస్ట్ అయిపోతుంది, డబ్బులు వేస్ట్ మాకేం నష్టం అండి, శాలరీ ఏమైనా తగ్గిస్తారా? మేము ఏ విధంగా కూడా దీంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వం. వాళ్ళకి ఏ పిల్లలకైనా మేము ఒకటే కోరుకుంటామండి, వాళ్ళని మా పిల్లలాగా చూస్తామని మీకు ఫస్టే చెప్పినాను. అగ్రికల్చర్ కాలేజ్లో మమ్మల్ని మా టీచర్లు అలానే చూసారు. ఎందుకు మేము చూస్తామంటే ఇది మాకు గొప్పతనం కాదు, మా టీచర్లు మమ్మల్ని అట్లా చూసారు, మా అడ్వైజర్ సిస్టమ్ అట్లా ఉంటుంది. అంత మమ్మల్ని చూసారు కాబట్టి మేము కూడా మా పిల్లలకు అట్లనే, మా స్టూడెంట్స్కి అలానే ఇవ్వాలి అనుకుంటాం కదా. ఆ విధంగా మేము క్లోజ్గా మానిటర్ చేస్తూ ఏమైందమ్మా, ఏంటమ్మా, ఏంది నీ ప్రాబ్లమ్స్ ఏంటి. ఇప్పుడు నా అడ్వైజర్ స్టూడెంట్స్ని కూడా అడగండి, వాళ్ళ పర్సనల్ విషయాలతో సహా నేను చెప్పమని అడుగుతా, ఏదైనా ఉంటే సజెషన్ చేయొచ్చు అని. సో అంత కీన్గా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి వాళ్ళని అసలు మేము ఇబ్బంది పెట్టేదే లేదు. మీరు కావాలంటే ఎవరైనా అడగండి, హాస్టల్లో ఇక్కడైనా అడగండి, పిల్లలు బయటకు వెళ్ళినప్పుడైనా ఎవరైనా నార్మల్గా అడగండి, మీకు ప్రతి ఒక్కరు చెప్తారు దిస్ ఈజ్ ద బెస్ట్ హాస్టల్ ఎక్కడ చూసినా కూడా. మీరు ఓయూ చూసుంటారు, మిగతా అన్ని యూనివర్సిటీస్ చూసుంటారు, అన్ని బెస్ట్ అయ్యింది, అన్ని గవర్నమెంట్. కానీ ఇది ఇంకా కేర్ తీసుకుంటాం మేము, ఎవరు బయటకు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు. కానీ ఈ లోపట విషయాన్ని మేము కొంచెం ఫ్రీడమ్ ఇస్తాము. మీరు గమనిస్తున్నారో లేదో, ఫ్రీడమ్ లేకపోతే మనుషులు బతకలేరు. ఈ హాస్టల్లో కూడా మొత్తం చుట్టూ మేము కాంపౌండ్ వేసేసాం. ఈ హాస్టల్లో తిరిగేది కూడా మేము ఫ్రీడమ్ ఇవ్వకపోతే వాళ్ళకి హాస్టల్లో ఉన్న ఫీలింగ్ రాదు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫీలింగ్ రావాలంటే వాళ్ళకి ఎంతో ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆ ఫ్రీడమ్ మేము ఇస్తాం తప్ప మీరు ఇక్కడే ఉండాలి, ఈ రూమ్లోనే పడుకుంటావా లేదా, రూమ్స్ అలాట్ చేస్తాం. ఆ అమ్మాయి కింద పడుకుంది అంటే ఆ అమ్మాయి కొంతే. లాస్ట్లీ చెప్పండి, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా కూడా ప్రికాషన్స్ మళ్ళీ తీసుకుంటారు, మీరు కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇంకేమైనా ప్రికాషన్ తీసుకునే అవకాశం ఉందా? నేను ఇంతకుముందు చెప్పినట్లు కేర్ టేకర్లు కాకుండా పర్మనెంట్ వార్డెన్ కావాలని ఏమైనా డిమాండ్ చేసే అవకాశం? మీరు కరెక్ట్గా చెప్పారండి. ఈ ఇన్సిడెంట్ని నేను ఇలా అవుతుందని నేను ఊహించలేదు. కానీ మొన్న మా కొత్త వీసీ వచ్చారు యూనివర్సిటీకి, రాగానే కాలేజ్కి వచ్చారు విజిట్కి. రాగానే ఫస్ట్ నేను అడిగింది, సార్ పర్మనెంట్ వార్డెన్స్ని పెట్టండి హాస్టల్స్కి. ఈ ఇన్సిడెంట్ నేను ఊహించలేదు, ఎవరు ఊహించాం ఇది. కానీ నాకు థాట్ ఏమనిపించింది అంటే పర్మనెంట్ వార్డెన్ హాస్టల్స్కి ఉండడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో దాని మీద ప్రాసెస్, గవర్నమెంట్ ప్రాసెస్, యూనివర్సిటీలో ఎప్పటి నుంచో వస్తున్న ప్రాసెస్ ఇది. దాన్ని చేంజ్ చేసి సిచ్యువేషన్ తీసుకురావాలి అంటే ఒక పాలసీ లాగా తీసుకురావాలి, బోర్డు మెంబర్స్ దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ సార్ చేస్తున్నారు. దాని మీద మంచి ఏంటో చెడు ఏంటో చూసుకొని చేస్తారు. అండ్ ఇంకొక విషయం మీరు అడిగింది ఏంటంటే నెక్స్ట్ ఇలాంటి ఫర్దర్గా రిపీట్ అవ్వదని. ఇది మాకు చాలా అంటే చాలా సాడ్ ఇన్సిడెంట్, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఆల్రెడీ ఒక అబ్బాయి చనిపోతేనే మేము, అంటే బయట చనిపోయాడు ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని, ఆ అబ్బాయి చనిపోతేనే మేము చాలా రోజులు కోలుకోలేకపోయినాం. అట్లాంటిది ఫ్యూ డేస్ బ్యాక్ అండ్ బయట మనకు సంబంధం లేదు, మా స్టూడెంట్ అంటే ఎవరో మా అవుట్ బ్యాచ్ స్టూడెంట్ పోతేనే అంత బాధపడినాము. ఇన్ బ్యాచ్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి చనిపోయింది అంటే నిజంగా మేము కోలుకోలేము, స్టూడెంట్స్ కూడా కోలుకోలేరు, వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. సెకండ్ వాళ్ళకి ఎంత ట్రామా ఉంటుంది. అవన్నిటిని నాకు వార్డెన్గా నాకెంత ట్రామా ఉంటుంది. నేనున్న వార్డెన్గా ఉన్నప్పుడు ఇలా జరిగింది అంటే నాకు ఇంకా చాలా బాధేస్తుంది. నేను లైఫ్ లాంగ్ నాకు ఒక రిగ్రెట్ లాగానే ఉంటుంది, అయ్యో ఇలా జరిగింది అని. ఫర్దర్గా ఇది జరగకుండా మేము కౌన్సిలింగ్ సెషన్స్ ఆబ్వియస్గా మేము చేసే అడ్వైజర్ సిస్టమే అందుకుంది. అడ్వైజర్ కౌన్సిలింగ్ అయితే బేసికల్గా మనం ఏం చేస్తాం, ఒకరు వస్తారు, 100 మందిని కూర్చోబెట్టి చెప్తారు. కానీ ఇక్కడ అది కాదు, ఒక సోలోగా చేస్తాం మేము కౌన్సిలింగ్.
పర్సనల్ లెవెల్లో. ఇంకా దీన్ని ఎగ్జాక్ట్గా ఇంకా మేము కూడా వేరే మోటివేషనల్ స్పీకర్స్ని కూడా అందరినీ కూడా తీసుకొచ్చి ఇంకా కౌన్సిలింగ్ చేయించి ఒక సైకాలజిస్ట్ని కూడా తీసుకొచ్చి ఇంకా కౌన్సిలింగ్ చేయించడానికి ఇంకా ప్రయత్నం చేస్తాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటాం 100%. ఈమె తన రూమ్లో గడియ పెట్టుకొని డోర్ తీయట్లేదనే సమాచారం మేరకు మేము వచ్చి కిటికీలోంచి చూడగా ఆమె ఉరేసుకుని ఉన్నట్టు కనబడగా వెంటనే ఇటు విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి మేము డోరు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఆమె ఉరేసుకొని ఉన్నది. వెంటనే బాడీని కిందికి దించి మేము పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి పంపించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు పిటిషన్ మేరకు మేము విచారణ చేయడం జరుగుతుంది. ర్యాగింగ్ అనేది మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, అలాంటి కంప్లైంట్స్ కూడా ఏం లేవు ర్యాగింగ్ జరిగినట్టు. గత కొద్ది రోజులు కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ర్యాగింగ్ అనేది మాకు ఇక్కడ ఏం జరిగినట్టు ఎలాంటి లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఆ విధంగా కూడా మేము తోటి స్నేహితులను కూడా మేము ఎంక్వైరీ చేసి ఫర్దర్గా అట్లా ఏమన్నా ఉంటే కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది.